సిట్టింగ్లకు నో టికెట్ అట. ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ డిసిషన్ అట. అసలు సిట్టింగ్లకు నో టికెట్ కాదు, సిట్టింగ్లే అసలు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళకి. వద్దు మేము పోటీ అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో సిట్టింగ్లకు నో టికెట్స్ అని చెప్తా ఉన్నారట. ఏందో ఇది మరి వెరైటీ కనబడుతుంది కదా. ఎమ్మెల్సీలకు నో ఛాన్స్, కొత్త ముఖాల కోసం వేటాట. కొత్త ముఖాలు లేదు, ఏది లేదు, వారసులు కావాలి. మల్లారెడ్డి కొడుకో మల్లారెడ్డి కోటలో ఆ డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కావాలి. ఆ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు కావాలి. ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కావాలి. కడియం శ్రీ గారి బిడ్డ కావాలి. ఇట్లా ఎక్కడికెక్కడ వారసుల కోసం ఎత్తుకుతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మీ కథ, మీ కార్ఖానా. సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు లోక్సభ టికెట్ ఇవ్వకూడదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అభ్యర్థులను మారిస్తే పార్టీపై ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని ఆలోచించిన గులాబీబాస్ కొత్త వారిని బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్టు టాక్. మరోవైపు రాజ్యసభ అభ్యర్థి ఎంపిక కోసం సైతం కేసీఆర్ మల్లగులాలు పడుతున్నట్లు తెలిసింది. ఏం లేదు, రాజ్యసభ అభ్యర్థి ఎవరికి ఇస్తారండి? నాకు తెలిసి అయితే డబ్బులు ఎవడైతే మూటలు ఇస్తాడో 200 కోట్లు 100 కోట్లు 300 కోట్లు ఇస్తాడో వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేస్తాడు రాజ్యసభ ఎంపీగా. అదేవిధంగా అసలు నీ కోసం 2001 నుంచి జీవితాలను త్యాగం చేసి ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు కదా టికెట్లు. ఇయ్యే చేత కాదు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా మరి బొంతురామ్మకి ఇవ్వచ్చు కదా, ఎర్రల శ్రీనివాస్కి ఇవ్వచ్చు కదా. ఇలా చెప్పుకుంటూ ఉద్యమకారులు అంతా కూడా నీతో పాటు ఉండి తమ జీవితాలు సర్వం త్యజించినటువంటి ఆ వ్యక్తులకు ఇవ్వచ్చు కదా. ఇవ్వడు. ఏమన్నా డబ్బుల ధ్యాస తప్ప ఏది ఉండదు కేసీఆర్కి. ప్రతి దగ్గర డబ్బులే. అదే సికింద్రాబాద్ టికెట్, మల్కాజ్గిరి టికెట్, ఈ ఏవైతే ఎంపీ టికెట్లు ఉన్నాయో వీళ్ళకి ఇవ్వచ్చు, ఉద్యమకారులకి ఇవ్వచ్చు కదా. దాసోత్సవానికి ఇవ్వచ్చు కదా, రాజ్యసభ ఎంపీయో లేదంటే సికింద్రాబాద్ ఎంపీయో దాసోత్సవానికి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వవు? వీళ్ళంతా ఉద్యమకారులు కదా, నీతో కలిసి పని చేయలేదా? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించలేదా? నీకేమన్నా మల్లారెడ్డి కావాలి దోస్తానా, తలసాని శ్రీనివాస్ యాదవ్ దోస్తాను కావాలి, గుత్తా సుఖేందర్ రెడ్డి దోస్తాను కావాలి, కడియం శ్రీ దోస్తాను కావాలి. వీళ్ళంతా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోయి కాంగ్రెస్లో కలిసిటోళ్ళు. వీళ్ళంతా సిగ్గుండాలి కొంచెమైనా. ఉద్యమకాలం కాపాడుకుంటారు నాయన అంటే ఉద్యమకాలం అవసరం లేదు, నాకు ఉద్యమ ద్రోహులు కావాలని చేర్చుకుని పాలించినటువంటి చేతగాని దద్దమ్మలు మీరు కలవకుండా కాలకేలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై మల్లగులాలు ఏ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తారని బీఆర్ఎస్లో చర్చలట. నేటి నుంచి రాజ్యసభ నామినేషన్లు అంటూ ఒకరిని చూస్తాము.